హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం బాబా గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. సచ్చరిత్రలో విషయాలు 5వ అధ్యాయంలో ఉంటుంది ఇది. బాబాకి దీపములు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మసీదులో దీపాలు తెల్లవాళ్ళ దాకా వెలిగిస్తూ ఉండేవారు. ఆయన షిర్డీలోని దుకాణదారుల దగ్గర నూనె తీసుకొచ్చి ప్రమిదల్లో వేసి ఒత్తులేసి వాటితో దీపాలు వెలిగించేవారు. ఇది ఇలా ఉంటే ఒకసారి ఆయన దుకాణదారులందరూ కూడబలుకుని ఆయనకి నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారండి. ఆయన యథాప్రకారం వెళ్తే ఎవరు నూనె ఇవ్వరు. అయినా బాబా కలత చెందకుండా మసీదుకి వచ్చి ఆ నూనె ఉన్న రేకు డబ్బాలో ఉన్న 2-3 చుక్కల నూనెలో నీళ్లు పోసుకుని అదంతా మొత్తం అవశేషం అంతా తాగాక మళ్ళీ ఆ డబ్బాలో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళతో ఒత్తులన్నీ ప్రమిదల్లో వేసి ఒత్తులతో దీపంతో వెలిగిస్తారు. ఆ దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి. దూరం నుంచి ఇది గమనిస్తున్న షావుకారులు, దుకాణదారులు అందరూ బాబా దగ్గరికి వచ్చి తమ తప్పు క్షమించమని క్షమాపణ కోరుకుంటారు. బాబా వాళ్ళని క్షమించి ఇక మీదటైనా సత్ప్రవర్తనం అలవర్చుకోండి అని చెప్తారు. సత్యం అంటిపెట్టుకోండి అని చెప్తాడు. మరియు బాబా ఇంకొకసారి ఒక మాట చెప్తారు. అదేంటంటే, నా భక్తులు అన్న వస్త్రం గురించి ప్రయాసపడవద్దు, నన్నే ధ్యానం చేసి నన్నే మననం చేస్తే వారి బాగోగులు నేనే చూసుకుంటానని పలుసార్లు చెప్పారు. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకు ప్రయాసపడద్దు, దైవ దర్బార్లో మన్నను పొందుటకు ప్రయత్నించండి అని చెప్పారు. దైవ దర్బార్లో మన్నను పొందాలంటే ధర్మ ప్రకారం నడుచుకోవాలి, అసత్యాన్ని ఆడకూడదు, సత్యాన్ని అంటిపెట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని బాబా ఆ విధంగా సెలవు ఇచ్చారు. మరో అంశంతో మీ ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.